గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. నేను మీ జ్యోతి సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. క్వాలిటీ లైఫ్ అండ్ క్వాంటిటీ లైఫ్. ఈ రోజుల్లో చాలామంది క్వాంటిటీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయట్లేదు. క్వాలిటీకి క్వాంటిటీకి క్వాలిటీ అనేటప్పటికీ మనము మానసికంగా అండ్ శారీరకంగా ఎటువంటి అనారోగ్యం లేకుండా లీడ్ చేసే లైఫే క్వాలిటీ లైఫ్. కానీ అలా ఎవరైనా ఉన్నామా? 99% పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసల వాళ్ళ వరకు కూడా క్వాంటిటీ లైఫే లీడ్ చేస్తున్నాం, కానీ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయట్లేదు. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, మనం డైలీ మనం చేసే వర్కౌట్స్ కూడా. అంటే మనము డైలీ 24 అవర్స్ ఉంటే మనం దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఆ 24 అవర్స్లో మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం అది చేసుకోవాలి. అంటే ఇప్పుడు క్వాలిటీ లైఫ్ మనం తీసుకునే ఫుడ్, దాంట్లో కరెక్ట్గా ప్రోటీన్స్ వెళ్తున్నాయా, మనకి విటమిన్స్ ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, ఫైబర్ మనకి కరెక్ట్గా ఫైబర్ మనం తీసుకుంటున్నామా, ఆ ఫైబర్ తీసుకున్నప్పుడు అరుగుదల ఉంటుందా, ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు మనం నీరసం తగ్గి మనం యాక్టివ్గా ఉంటామా లేదా అనేది చాలా వరకు చూసుకోవట్లేదు. క్వాంటిటీ 4 ఇడ్లీ తిన్నామా, 6 ఇడ్లీ తిన్నామా, 8 ఇడ్లీ తిన్నామా అని దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ క్వాలిటీ ఫుడ్గా అది ఎలా ఇంట్లో పరిశుభ్రంగా చేసింది తింటున్నామా, మనము అలానే అది ఇడ్లీ తింటే మంచిదా, ఆయిల్లెస్ ఫుడ్ తింటే మంచిదా, లేకపోతే వడ తింటే మంచిదా, పొద్దున బ్రేక్ఫాస్టు ఇలా అనేది క్వాలిటీగా మనము ఎప్పుడైతే మనం అనలైజ్ చేసుకుంటామో ఆ తినే ఫుడ్, ప్రతి ఫుడ్ని కూడా మనము దీంట్లో ఈ ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో ఈ ఫైబర్ ఫుడ్ ఉంటుంది, దీంట్లో ఇలా విటమిన్స్ ఉంటాయి అని మనము దాన్ని అనలైజ్ చేసుకొని ఏ ఫుడ్నైనా మనం తీసుకుంటే మనము క్వాలిటీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా లీడ్ చేయొచ్చు. క్వాంటిటీ లైఫ్ చాలామంది 75 సంవత్సరాలు బతికామా, 80 సంవత్సరాలు బతికామా అనుకుంటారు. ఈ 75 సంవత్సరాల్లో 1-2 రోజులు కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండా, ట్యాబ్లెట్లు అనేది మెడిసిన్ వేసుకోకుండా బతికిన వాళ్ళు అనేది నాకు తెలిసి ఎవరూ లేరు. ఎందుకంటే మనకి ఎప్పుడు మనం తినే ఫుడ్, ఇప్పుడు ఏదో మసాలా ఫుడ్ తినాలనిపిస్తుంది, బయట అట్లీస్ట్ ఒక పానీపూరి తినాలనిపిస్తుంది, ఇంటికి వచ్చి అరుగుదల అరిగించుకునే శక్తి మనలో లేదు ఈ రోజుల్లో, దానికి ఒక ట్యాబ్లెట్. అలాగా చాలామంది తెలియకుండా మన ఆరోగ్యాన్ని మన చేతి ద్వారా మనం నాశనం చేసుకుంటున్నాము. అలా కాకుండా మనం కరెక్ట్గా ఫుడ్, ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం అనేది ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. సెకండ్ వన్, మనము ఇప్పుడు ఒక 24 అవర్స్ని మనకి ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటుంది. 24 గంటల్లో మనం చాలామంది డేని కిల్ చేస్తుంటారు, కానీ దాన్ని డివైడ్ చేసుకొని 3 పార్ట్స్గా 8+8+8 3 8స్గా తీసుకొని దాన్ని ఒక 8 అవర్స్ మనం ప్రాపర్గా కరెక్ట్గా ఎథికల్గా మనం చేసే ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే అది క్వాలిటీగా ఉంటుంది. క్వాలిటీ ఏది వర్క్ మీద క్వాలిటీ ఇంట్రెస్ట్ చూపించి మీరు చేస్తే 8 అవర్సే నాకు ఆఫీస్ వర్క్ కదా, క్వాంటిటీ లైఫ్ నేను లీడ్ చేస్తాను, అది క్వాలిటీ వర్క్ ఉందా లేదా నాకు అనవసరం, 8 అవర్స్ నేను వర్క్ చేసి వస్తున్నానా లేదా అనేది చాలామంది చూస్తారు. కాదు, దాంట్లో కూడా మీరు చేసే జాబ్ కూడా ఎథికల్గా మంచి గుడ్ వర్క్ చేస్తే మీకు ప్రమోషన్స్ వస్తాయి. అక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్, మెయిన్ మీకు క్వాలిటీ ఇంపార్టెంట్. అక్కడ క్వాంటిటీ, మీకు టైం అనేది, అవర్స్ అనేది కౌంట్ కన్నా కూడా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ ఒక జాబ్ 8 అవర్స్ అనేది అక్కడ జాబ్ మీకు ప్రొఫెషనల్గా వెళ్ళిపోతుంది. ఇంకొక 8 అవర్స్ గుడ్ స్లీప్, ప్రాపర్ స్లీప్. అసలు నిద్ర అనేది మంచి నిద్రపోవాలి. నిద్రకి పోవడానికి ముందు చిన్న చిట్కాలు. ఎలాగా, మనం నిద్రపోయేటప్పుడు మనము రూమ్ని డార్క్ మొత్తం లైట్స్ అన్ని తీసేసి డార్క్ చేసుకోవాలి. చిన్న బెడ్ లైట్ వేసుకోవచ్చు. చాలామంది నిద్రపోతున్నాను కదా అని రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాను నేను అని చెప్పి 8కి 9కి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చేసేది ఏంటి, మొబైల్ పెట్టుకొని
ఆన్లైన్ గేమ్స్ పెట్టుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు చూసుకోవడం. అది కాదు కదా, బెడ్ మీద ఎంతసేపు పడుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎంతసేపు నిద్రపోయామనేదే ఇంపార్టెంట్. మనము 9కి రోజు 9కో 10కో మనం మొబైల్ పక్కన పెట్టేసేసి నిద్రపోవడానికి ట్రై చేయండి. ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా మీకు నిద్ర పడుతుంది. కంపల్సరిగా మనిషికి 8 గంటల నిద్ర అనేది మన బ్రెయిన్కి చాలా అవసరం, మన శరీరానికి మరియు బ్రెయిన్కి చాలా అవసరం. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ మనం నిద్రపోతున్నప్పుడే మన బాడీ అండ్ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, ఆ టైంలోనే రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చిన ఎనర్జీ మార్నింగ్ లేవగానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. క్వాంటిటీ లైఫ్ కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అప్పుడు ఆ లైఫ్ని మిగిలిన 16 అవర్స్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. లేదు స్లీప్ డిస్టర్బ్డ్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ లైఫ్ లీడ్ చేస్తామే కానీ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయం మనం అసలు. అలాగా మనం ఏం చేస్తాము, 8 అవర్స్ ప్రాపర్ స్లీప్, 8 అవర్స్ మనం ఎథికల్ గుడ్ వర్క్గా మనము ఒక ప్రొఫెషన్లో ఎథికల్గా వర్క్ చేయడం అనేది, క్వాలిటీ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకొక 8 అవర్స్ తీసుకుంటే 3+3F 3H 3S ఇలాగా 3 అలా తీసుకుంటే 3. ఒక దాంట్లో 3F అనేది ఫ్యామిలీ, ఫెయిత్, ఫ్రెండ్స్. ఫ్యామిలీకి అనేది కంపల్సరీగా డైలీ ఒక 2 అవర్స్ అయినా స్పెండ్ చేయాలి. జాయింట్ ఫ్యామిలీ ఉంటే హ్యాపీ, లేదు మన ఫ్యామిలీకి 2 అవర్స్ అయినా మన లైఫ్ని కంపల్సరీ మనం షేర్ చేయాల్సిందే. మన కిడ్స్కి వీళ్ళకి ఎప్పుడైతే షేర్ చేస్తామో వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటారు మనతో, మనకు లైఫ్ని మన పిల్లలు మనతో షేర్ చేసుకోవాలనుకుంటారు, మన హస్బెండ్ కానీ లేకపోతే మన వైఫ్ కానీ అలాగా స్పౌజ్ అనేవాళ్ళు మనకి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటారు. ఆ షేర్ అనుకున్న అవర్స్ని మీరు 2 అవర్స్ కంపల్సరీగా ఫ్యామిలీకి అనేది కేటాయించాల్సిందే. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ఈ రోజుల్లో చాటింగ్, ఫోన్ కాల్స్, లేదా ఇదివరకు రోజుల్లో అయితే గ్రౌండ్స్కి వెళ్ళి కాస్త కూర్చొని ఫ్రెండ్స్ అంతా బతాకని వేసుకుని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి మనకున్న లైఫ్ కంపల్సరీగా ఫోన్లో అయినా సరే మీరు కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ని రోజు మొత్తంలో మీకు ఇష్టమైన వాళ్ళని రోజు మొత్తంలో ఒక 1 అవర్ 2 అవర్స్ మీకు ఒక 1 అవర్ అయినా కంపల్సరీగా వాళ్ళందరినీ ఫోన్ చేయడము, మెసేజ్లు చేయడము అలా చేయండి. ఫెయిత్, అలాగే ఫెయిత్గా ఉండడం అలా చేయండి. 3H అనేది కంపల్సరీ హెల్త్. మీ హెల్త్ మీద ఎంతవరకు శ్రద్ధ పెడుతున్నారు, ఎంతవరకు మీరు హ్యాపీగా ఉంటున్నారు అంటే ఇందాక నేను చెప్పాను క్వాలిటీ లైఫ్. హెల్త్కి క్వాలిటీ లైఫ్ కావాలి. మీ హెల్త్ మీద ఎంత దృష్టి పెడుతున్నారు, మీ ఫ్యామిలీ హెల్త్ మీద ఎంత దృష్టి పెడుతున్నారు, ప్లస్ మీకు హాస్పిటల్స్కి ఎప్పుడైనా వెళ్ళాలంటే అపాయింట్మెంట్స్ రివ్యూస్ ఉన్నాయా లేదా, కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది మీ హెల్త్ కంపల్సరీగా కాపాడుకోవడానికి ఒక కారణం. ఇక్కడ క్వాలిటీ చూస్తున్నాం. హైజెనిక్, మనము ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక మామూలుగా క్వాలిటీ, మనం ఇప్పుడు ఒక ఇడ్లీ కానీ లేకపోతే ఇంకేమైనా దోశ కానీ తింటున్నాం, ఏదో దోశ కలిపేసాము రోడ్డు మీద తీసుకొచ్చాము పిండి వేసామనకుండా హైజెనిక్గా ఇంట్లో చేసుకొని తినడానికి కూడా ట్రై చేయండి. హైజెనిక్గా ఉండేటట్టు కూడా ట్రై చేయండి. హాబీస్, చాలామందికి హాబీస్ ఉంటాయి. చాలామందికి ఎలా ఉంటుంటే గేమ్స్, స్పోర్ట్స్లో వెళ్ళాలని, లేదా ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో సర్ఫింగ్లోకి వెళ్ళి ఇంకా మంచి ఏమైనా విషయాలు నేర్చుకోవాలని, లేకపోతే ఏదైనా జాబ్లో ఇంకా నేను హై లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామంది సర్ఫింగ్లోకి వెళ్ళి మొత్తం ఏదైనా జాబ్ నేర్చుకోవడానికి హాబీస్ అనేది కంపల్సరీ ఉంది. స్పోర్ట్స్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్విమ్మింగ్, షటిల్, స్కేటింగ్, ఈ కంపల్సరిగా ఈ మూడిట్లో ఏదో ఒకటి కనుక కంపల్సరిగా మీరు ఆడితే కనుక మీకు మానసిక ప్రశాంతత అనేది కంపల్సరిగా ఉంటుందండి ఈ మూడిట్లో. అలాగే 3S సోల్, సర్వీస్ అండ్ స్మైల్. 24 అవర్స్ ఎప్పుడు మీ పెదాలపై స్మైల్, చిరునవ్వు అనేది ఉంటే మీరు రోజుని చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఒక రోజుని చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మీరు అంటారు 24 అవర్స్ మనము స్మైల్ అనేది కంటిన్యూ చేయగలమా అనేది. మానసికంగా దృఢంగా ఉంటే
24 అవర్స్ కంపల్సరీ స్మైల్ చేయొచ్చు. మీరు కోపం వస్తుంది, ప్రతి ఒక్కరికి మనిషి అన్న కోపం వస్తుంది. కానీ ఆ కోపం ఎందుకు వస్తుందని కూడా చూసుకొని మనము చిరునవ్వు అనేది కంపల్సరీ కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది. స్మైల్, సర్వీస్ ఏమైనా మీరు మనమే కాదు, మనతో పాటు లేని వాళ్ళు చాలామంది జనాభా బయట అంటే బెర్గర్స్ అంటే అడుక్కునే వాళ్ళు, చాలామంది లేని వాళ్ళు, హోమ్లెస్ వాళ్ళు, బాగా ఎన్జిఓస్ ఇలా ఉంటారు. వాళ్ళకు కూడా మనకి కుదిరినంత వరకు రోజు మొత్తంలో ఒక్క గంట టైం అయినా ఇవ్వగలం మనం, మనకి తెలిసి ఆ ఒక్క గంట టైము మనకి లేని వాళ్ళకి, అనాథలకి, వీళ్ళకి ఏదైనా ఒక సర్వీస్ మోటో ఒకటి పెట్టుకోండి కంపల్సరిగా. ఇంకోటి సోల్, మన ఆరోగ్యాన్ని, హెల్త్ ఇందాక కలిపింది మనదాన్ని, ఫ్యామిలీ కూడా మనమే, అది సోల్. మన శరీరానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? ఫిట్నెస్, వాకింగ్కి వెళ్తున్నామా, స్విమ్మింగ్కి వెళ్తున్నామా, లేకపోతే ఏమైనా షటిల్ ఆడుతున్నామా, లేకపోతే ఇంకేమైనా మీకు స్పోర్ట్స్లో కానీ, లేకపోతే ఇంకేమైనా మీరు ఫిజికల్గా ఏమైనా మనం చేస్తున్నామా అనేది మీరు ఎప్పుడైతే అవన్నీ మీరు కరెక్ట్గా చేస్తారో క్వాలిటీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. క్వాంటిటీ లైఫ్ కాదు. క్వాంటిటీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ లైఫ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ లైఫ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకున్న వాళ్ళు ఇది తెలుసుకుంటే థ్యాంక్ యూ.